ఇప్పుడు మదర్ తెరీసా మనందరికీ తెలుసు కదండి. వేరే దేశం నుండి ఇక్కడికి వచ్చి మన దేశం వచ్చి ఎంతో సేవ చేసింది ఆమె. మదర్ తెరీసా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు దాదాపుగా. అలా సేవ చేస్తున్న దినములలో ఒక రోజున ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళింది. ఎందుకు అంటే చాలామంది పేదవారు ఉన్నారు. ఆమె చేసిన సేవల్లో మరి కుష్ఠవ్యాధి కలిగి ఉన్న వారికి ఎక్కువ సేవ చేసింది. పేదవారికి అలాగనే హాస్పిటల్లో ఉన్నవారికి చాలామందికి అనేక పరిచర్యలు ఉన్నాయి. కానీ ఆ పరిచర్యలు అన్నిటిలో కుష్ఠవ్యాధి కలిగి ఉన్న వారికి ఎక్కువగా సేవ చేసింది ఆమె. అంటే వెనకమాల పేదవారు ఉన్నారు కదా, ధనవంతుని దగ్గరికి వెళ్ళి ఈ ధనవంతుని ఏదో ఎంతో కొంత అడుగుదాం, తోచింది ఇస్తాడనేసి వెళ్ళింది అక్కడికి. ఆయన బహు ధనవంతుడు బాగా. వెళ్ళింది ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నా వెనక చాలామంది పేదవారు ఉన్నారు, దయచేసి మీరు ఏదైనా తోచింది సహాయం చేయండి అని అడిగింది. సహాయం చేయాలా? పేదోళ్ళకి చేయాలా? నేను సంపాదించుకున్న డబ్బు నీకు ఇవ్వాలా అనేసి కాండ్రించి ఉమ్మేశాడు ముఖం మీద. మదర్ తెరీసా ఆ ఉమ్ముని ఇలాగా చేతుల్లోకి తీసుకుని దోసుల్లో ఆ ఉమ్మును పట్టి, అయ్యా ఓకే మీరు నాకు ఇచ్చింది ఇది నేను తీసుకుంటాను, మరి నా వెనకున్న పేదవారికి ఏమిస్తారు అని అంది. చూడండి, కాండ్రించి ఉమ్మేస్తే ముఖం మీద తిరగబడలేదు, తిట్టలేదు, పోనీ అక్కడ నుండి వెళ్ళిపోలేదు. తన్ను తాను తగ్గించుకుని, అయ్యా ఇది నాకు మీరిచ్చింది, నా వెనకున్న పేదవారికి ఏమిస్తారు ఇవ్వండి అని అడిగాను. ఆయనకు అర్థమైపోయింది సాధారణమైన వ్యక్తి కాదు ఈమె. ఇంత తగ్గింపు జీవితం వచ్చిందంటే, ఇంత తగ్గించుకుని మాట్లాడుతుందంటే ఈమె ఖచ్చితంగా భక్తురాలను గ్రహించి ఏవండి ఆ రోజు నుండి ఆమెకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. తన జీవితాంతకాలము ఆమెను వెంబడించాడు. తన్ను తాను తగ్గించుకోవటం వల్ల ఒక ఆత్మ రక్షణలోకి వచ్చింది. మనల్ని మనం తగ్గించుకుంటే ఎన్నో ఆత్మల రక్షణలోనికి వస్తాయి.